మృగశిర కార్తీ సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా ఈ భారీ కార్యక్రమాన్ని బత్తిన సోదరులు చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. రేపు రాత్రి 9 గంటల వరకు నిరంతరాయంగా ఈ ప్రసాద పంపిణీ కొనసాగనుంది. చేప ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమని ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప మందు వితరణ జోరుగా కొనసాగుతుంది. ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు ఉన్న వారికి దివ్య ఔషధంగా పనిచేసే ఈ చేప మందును తీసుకోవడానికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు అయితే ఇక్కడికి వస్తూ ఉన్నారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఇప్పటికే 30,000 నుండి 40,000 వరకు కూడా భక్తులు వచ్చారు. అయితే ఈ రోజు రాత్రి 9 గంటలకు ఈ చేప మందు వితరణ అయితే ప్రారంభమైంది. అంటే ఈసారి మృగశిర కార్తె గడియలు రాత్రి సమయంలో రావడంతో కూడా 9 గంటలకైతే ఈ చేప మందు వితరణ ప్రారంభించారు. ఇక ఈ చేప ప్రసాదాన్ని తీసుకోవడానికి అయితే భారీ ఎత్తున భక్తులు వస్తున్నారని చెప్పొచ్చు. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, ఢిల్లీ వంటి ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున తరలి వస్తున్నారు. అయితే వస్తున్నటువంటి భక్తులకు అనుగుణంగా వారందరికీ చేప ప్రసాదాన్ని అందించే విధంగా ఈసారి 2 లక్షల చేపలను అందుబాటులో ఉంచినట్టుగా కూడా ఫిషరీస్ శాఖ తెలిపింది. దీంతో పాటు ఎవరైతే బత్తిని కుటుంబ సభ్యులు ఉంటారో ఆ ఔషధం ఏదైతే మూలికలతో కూడినటువంటి మిశ్రమాన్ని ఇస్తూ ఉంటారో ఆ మిశ్రమాన్ని కూడా 3 లక్షల మందికి సరిపోయేంతగా తయారు చేశారు. కాబట్టి భక్తులు ఎవ్వరూ కూడా అపోహలకు పోకుండా పేషెన్స్ తో ఉండి చేప మందును తీసుకోవాలని కూడా అధికారులు కోరుతున్నారు. భారీ బందోబస్తు నడుమ అయితే చేప ప్రసాద వితరణ జరుగుతుంది. దాదాపు 1000 మంది పోలీసులు అయితే ఇక్కడ విధుల్లో ఉన్నారు. షిఫ్టుల వారీగా పనిచేస్తూ వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే చూస్తూ ఉన్నారు. ఇక ఈ చేప మందు తీసుకుంటే గనుక ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయని నమ్మకంతో కూడా సుదూర ప్రాంతాల నుంచి అయితే ఇక్కడికి వస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా మంది భక్తులు అయితే ఇక్కడికి చేరుకున్నారు. ఇక రేపు అంతా కూడా ఈ ప్రసాద వితరణ జరుగుతుంది కాబట్టి రేపు కూడా భారీ ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ అంతా కూడా జనాలతో కిటకిటలాడుతుంది అని చెప్పొచ్చు. అయితే చేప ప్రసాద వితరణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైతే అంటే వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు, వస్తున్న వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కూడా ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. నాంపల్లి, గాంధీ భవన్, అదేవిధంగా ఎంజే మార్కెట్ వద్ద ట్రాఫిక్ డైవర్షన్స్ అయితే కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనదారులను గమ్యస్థానాలకు చేరుస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే అంటే 7 గంటల నుంచి కూడా భక్తులను క్యూ లైన్ లోకి వదులుతున్నారు. అయితే ఇప్పటికే చేప మందు కోసం ఏర్పాటు చేసిన 35 కౌంటర్లలో అయితే భక్తులు నిండిపోయారు. మొత్తం వారికి మందు ఇచ్చిన తర్వాత మిగిలిన వారిని లోపలికి పంపిస్తున్నారు. ఈ విధంగా విడతల వారిగా అయితే అందరికీ చేప ప్రసాదాన్ని అందించే విధంగా అన్ని ఏర్పాట్లను అయితే అధికారులు చేశారు. ఇక వస్తున్నటువంటి వారు భక్తులు ఎవరైతే ఉంటారో వారు సుదూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వారికి భోజనము, తాగునీటి సదుపాయాన్ని అన్ని కూడా ఇక్కడ వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలను అయితే ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసుకున్నట్లయితే వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందరికీ ప్రసాదం అందే విధంగా అన్ని ఏర్పాట్లను అయితే చేశారు. ఇక ఎప్పటికప్పుడు కూడా సీసీ కెమెరాల నిఘాల మధ్య అయితే ఈ చేప ప్రసాద వితరణ కొనసాగుతుంది. ఇక్కడ 80 సీసీ కెమెరాల వరకు కూడా అందుబాటులో ఉన్నాయి. అక్కడ నుంచి కూడా నిరంతరం కంట్రోల్ రూమ్ నుండి కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ కూడా ఈ చేప ప్రసాద వితరణ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సజావుగా సాగించే విధంగా అయితే అన్ని చర్యలు తీసుకున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. చూడొచ్చు, సుదూర ప్రాంతాల నుంచి ఎంతో మంది భక్తులు అయితే ఇక్కడికి వస్తూ ఉన్నారు. 9 గంటలకు ప్రారంభం అవుతుంది కాబట్టి
ఇప్పటికీ కూడా చాలా మంది భక్తులు అయితే ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలను చూడొచ్చు. ఈ చేప ప్రసాదం తీసుకోవడం వల్ల ఆస్తమా, శ్వాసకోశ ఇబ్బందులు తగ్గుతాయని శాస్త్రీయంగా ఎక్కడా నిరూపితం కానప్పటికీ కూడా కేవలం భక్తుల నమ్మకంతోనే కూడా గత 180 ఏళ్లుగా అయితే ఈ ప్రసాద వితరణ అనేది జరుగుతుంది. ఉచితంగా ఎంతో మందికి బత్తిని కుటుంబ సభ్యులు అయితే ఈ ప్రసాదాన్ని అందిస్తూ ఉన్నారు. నమ్మకం అంటే ఒకరి నుండి ఒకరు తెలుసుకోవడం వల్ల తమకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆరోగ్య సమస్యలు అవి తగ్గడం వల్లనే ఇక్కడికి వస్తున్నామని కూడా చెప్తున్నారు. అంటే గత సంవత్సరం తీసుకున్న వారు ఈసారి కూడా మళ్ళీ వచ్చి ప్రసాదాన్ని తీసుకుంటున్నారు. అదే విధంగా మొదటిసారి వచ్చేవారు కూడా చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి ప్రసాదాన్ని తీసుకుంటున్నారు అని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాద వితరణ సజావుగా సాగడానికైతే అన్ని ఏర్పాట్లను అయితే చేశారు. పటిష్టమైనటువంటి ఏర్పాట్ల మధ్య అయితే ఈ చేప ప్రసాద వితరణ జరుగుతుంది. గతంలో జరిగినటువంటి తప్పిదాలను దృష్టిలో ఉంచుకొని అందులోనూ ఈసారి రాత్రి సమయంలో ప్రసాద వితరణ జరుగుతుంది కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు మహిళా భద్రతకి సంబంధించి కూడా పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. మఫ్టీలో పోలీసులు ఉంటున్నారు. దీంతో పాటు షీ టీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఈ ప్రసాద వితరణ కార్యక్రమం సజావుగా సాగుతుంది. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రజిత, HM TV, హైదరాబాద్.